హాయ్ గాయస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో అయితే మనం కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మ్యాచ్ నెంబర్ 15 గురించి అయితే, మరియు లాస్ట్ ఇయర్ ఫైనల్ రిపీట్ కూడా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు టీమ్స్ పెద్దగా మంచి ఫామ్లో అయితే లేరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్గా చూసుకున్నట్లయితే కొంచెం లాసెస్తో అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లకి. సో చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముందుగా మనం హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో కేకేఆర్ డామినేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 19 మ్యాచెస్ గెలిచిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటివరకు 28 మ్యాచెస్లో. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే జస్ట్ 9 మ్యాచెసే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా గెలిచారు ఫ్రెండ్స్ కేకేఆర్ఏ. మరియు లాస్ట్ టైం 3 మ్యాచెస్ ఆడితే 3 టైమ్స్ కూడా కేకేఆర్ఏ గెలిచిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఈ మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్స్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా అయితే బౌలింగ్ తీసుకుంటారు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ నైట్ మ్యాచెస్లో. ఎందుకంటే డ్యూ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో. సో న్యూ బాల్ వచ్చిన కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతైనా. మరియు ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరింగ్స్లో ఆల్మోస్ట్ 180 to 200 వరకు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మోస్ట్లీ ఫస్ట్ బౌలింగే ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం చూసుకున్నట్లయితే. మరియు కేకేఆర్ కూడా ఎలాంటి రికార్డు ఉందో మన అందరికీ తెలిసిందే గైస్ ఇక్కడ స్టేడియంలో చూసుకున్నట్లయితే. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో కేకేఆర్ టీం అయితే ఒక లాస్తో అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక హెవీ లాస్తో అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ చేతిలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ బ్యాటింగ్లో అయితే టోటల్ కొలాప్స్ అయితే అయిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ వాంకడే లాంటి ఒక బ్యాటింగ్ ప్యారడైజ్లో అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది కొంచెం డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ అయితే కోల్పోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కేకేఆర్ మాత్రం చూసుకున్నట్లయితే వాళ్ళ ఓపెనర్ స్టార్ట్ అయితే ఇవ్వలేకపోయారు. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే వాళ్ళు మనీష్ పాండేని కూడా యూజ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ యాజ్ ఎ ఇంపాక్ట్ ప్లేయర్గా, వాళ్ళకి ఎక్కువ వికెట్స్ పడిపోయినందుకు. సో ఒక చాలా టెరబుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నుంచి ఎలా రికవర్ అవుతారో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మరియు కొత్త ప్లేయర్ అశ్విని కుమార్ అయితే అద్భుతంగా బౌలింగ్ వేసారు ఫ్రెండ్స్. సో అతని దాటికైతే మొత్తం కేకేఆర్ అయితే కోలుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సో సేమ్ 11తో అయితే వెళ్తారని అనుకుంటున్నాను. సో వైభవ్ ఎవరో లాస్ట్ మ్యాచ్లో ఆడడానికి రాలేదు ఫ్రెండ్స్, కానీ ఈ మ్యాచ్లో అయితే ఆడతాడు డెఫినెట్లీ. మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ మ్యాచ్ మంచిగా గెలిచిన తర్వాత 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే దెబ్బతీస్తుంది. సో ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే ఫెయిలియర్ అయితే అయింది ఫ్రెండ్స్ కేకేఆర్కి అయినట్లే. సో వీళ్ళకి కూడా సో జస్ట్ 160 అయితే కొట్టగలిగారు. సో ఫస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ 286 కొట్టిన తర్వాత కొంచెం లో స్కోర్స్ అయితే కొట్టగలరు ఫ్రెండ్స్, అండర్ 200 అయితే కొట్టారు. మరియు బౌలింగ్లో కూడా పెద్దగా ఎఫెక్టివ్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ చూసుకున్నట్లయితే. ఒక లాస్ట్ మ్యాచ్లో జీషన్ అన్సారీ తప్ప అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో పాజిటివ్స్. మరి అతనితో పాటు అనికేత్ వర్మ కూడా ఫ్రెండ్స్. అనికేత్ వర్మ అయితే చాలా అయితే ఇంప్రెసివ్గా అయితే అనిపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు మాత్రం చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే ఏదైనా పాజిటివ్ ఉందంటే ఎస్ఆర్హెచ్కి అది యంగ్ బ్యాట్స్మెన్ ఒక ఫామే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో అండర్ ప్రెషర్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ఫ్రెండ్స్. 160 కూడా అనికేత్ వల్లనే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే నెసెసరీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 190 లాంటి టోటల్స్ అయితే డిఫెండ్ అయితే చేసుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. సో అదైతే చాలా పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. మరియు లాస్ట్ మ్యాచ్లో మరొకసారి మిచెల్ స్టార్క్ అయితే బలైపోయినారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ప్లే ఆఫ్స్లో ఎట్లా అయ్యారో ఈసారి కూడా అలానే అయిపోయారు. సో చాలా ఛాలెంజింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో అంత మంచి రికార్డ్ లేదు చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్కి. సో ఎలా ఆడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే, సో ఈ మ్యాచ్లో 2 స్పిన్నర్స్తో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. 2 లెగ్ స్పిన్నర్స్తో ఆడమ్ జాంపా మరియు జీసన్ అన్సారీతో అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్ కొంచెం స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది కాబట్టి. మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఇద్దరు పెద్దగా మంచి ఫామ్లో అయితే లేరు ఫ్రెండ్స్ రెండు టీమ్స్ను. కానీ నేను కేకేఆర్కి అయితే స్లైట్ ఎడ్జ్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ హోమ్ అడ్వాంటేజ్ కొరకు అయితే చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.